రంగా హెడ్ కానిస్టేబుల్ గారు లెక్కలో 2000 జమ వేసుకో. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ ఇంటికి పంపించనా? అట్లాగే బాబు. బాబు అమ్మ గోన్ సెన్స్ కావాలని అడిగింది, తీసుకెళ్ళండి బాబు. అరే రంగా ఆ గోన్ సెన్స్ తీసుకెళ్ళి బండిలేట్రా. ఇక్కడ ఎందుకండి డబ్బులు ఇచ్చేసేయాలండి. పట్టుకోవాలి, త్వరగా పోనీ. వెళ్ళండి వెళ్ళండి. అదిగో ఆ రెడ్ కలర్ టీ షర్ట్ ఆడ ఇట్టే పట్టేస్తానండి. అన్నయ్య కొంచెం త్వరగా వెళ్ళండి అన్నయ్య. వెళ్తున్నా సెల్లమ్మా. వెళ్ళండి వెళ్ళండి, పట్టుకోండి పట్టుకోండి. ఏటమ్మా పట్టుకునేది? ఆడెళ్ళి స్పీడ్ చూస్తా ఉంటే రేసుల్లో గెలిచేవాళ్ళు ఉన్నాడు. కొంచెం స్పీడ్ గా పోనీయా. ఇంకా స్పీడ్ వెళ్తే నా పిల్ల రోడ్డు పడతాడు. తర్వాత చూసుకుందాం. నేను పైకి పోయాకండి. అయ్యో పోరా. ఏంటి పోరానా? మరి పోరా బట్ట పొరడా. దీనికంటే పోరానే బాగుంది. అన్నయ్య అని మొదలెట్టి పోరా దాకొచ్చావు. ఇంకా ఏమేమంటావో. వాడిని పట్టుకోకపోతే పచ్చి బూతులు తిడతా. 5 రూపాయలు గోల్డ్ సంచికి ఎవరైనా ఆటోలో చేసి చేస్తారా? ఎక్కడికి వెళ్ళమంటావు? ఎదర గోతులు దేవారు. ఏంటి గోతులో పడి సావమంటావా? ముందు డబ్బులు ఏమా. ఈరోజు పొద్దున్న ఎవరి మొహం చూసానా ఏమో. ఇదిగో ఇవ్వు. ప్లే గ్రౌండ్ ఎట్టెళ్ళాడు? గోడ దూకుతున్నాడు. పట్ట పగలే దొంగతనానికి వెళ్తున్నావా? అమ్మా అమ్మా గోనె సంచి. హలో పోలీస్ స్టేషన్, హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఉన్నారా? వినోద్, బైక్ కాంపౌండ్ వెనక పార్క్ చేశాను. ఇంట్లో పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. సార్ ఆ గోడ సంచి దొంగ ఈ ఏరియాలోనే ఉన్నాడు సార్. పదండి. ఈ ఏరియాలో? అవును సార్. సరిగ్గా చూసావా? వెళ్ళండి సార్. ఇలాగే వచ్చాడు సార్. ఒక గోడ సంచి తీసుకుని బైక్ లో వచ్చి ఈ గోడ దూకాడు సార్. సార్ చూడండి, బైక్ లేదు. దొంగ సచ్చినోళ్ళు 4 బైకుల్లో వచ్చి మెయిన్ గేట్ దగ్గర ఉంటారు. ఏంటి సార్ అలాగే నుంచున్నారు? ఎక్కి రండి. ఇది మా ఇల్లు. ఆహా, చూస్తారా సార్, పోలీస్ ఇంట్లోనే దొంగతనానికి వచ్చాడంటే వాడు ఎంత పెద్ద దొంగ ఏంటాడు. ఇవాళ వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అప్పుడు తెలిసింది నేను ఎవరని. రండి సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరండి ఈ అమ్మాయి? మన ఇంట్లోకి దొంగ వచ్చాడంట. దొంగ? టాక్సీ. ఎవరి అమ్మాయి మా ఇంటికి వచ్చి నన్నే గుర్తొస్తుంది? వైఫ్ తప్ప అందరూ నన్ను టచ్ చేస్తున్నారు. అల్లుడు, మన ఇంట్లోకి దొంగోడొచ్చట. దొంగోడు కాదత్తయ్యా, దొంగది. పోలీస్ ఇంట్లోనే దొంగ. చట్టం చచ్చుపడిపోయిందిరా దేవుడా. ఎవరు మీరు? హలో, ఎవరు మీరు? అడుగుతున్నాను కదా, ఎవరు మీరు? ఏం కావాలి? హలో అమ్మా, ఎవరావిడ? దొంగది. అయ్యో, దొంగోడొచ్చటే. దొంగదా? ప్రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని సెటప్ చేసి ఇంట్లోకి పరిగెత్తుకురమ్మన్నావా? మేమందరం వాడిని దొంగ అనుకోవాలా? నిజం చెప్పు, నీ హృదయంలో ఎవరిని దాచిపెట్టావు? నువ్వు అరిచికి పెట్టా నిజాన్ని దాచలేవు. మెంటలెక్కినట్టుంది. ఎవడ్రా రోడ్డుకి అడ్డంగా గొంతలు తవ్వింది? ముసలోళ్ళు పడితే ఫైల్ క్లోజ్ అయిపోదు. ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తున్నా. అయ్యో అమ్మో, పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా? చేతికి దొరికి ఉంటే కైమే కింద కొట్టేస్తుంది. మన ఇల్లంతా మనకి చూస్తుంది. ఎవరు? అక్కడ గుచ్చేవేంటి బావా? అక్కడ గుచ్చితే కేసు లేదురా. లోపల ఉన్నాడా అంటే నన్నే తరుగుతున్నారా? అయ్యో అయ్యో, ఇక నా వల్ల కాదురా బాబు. ఇది ఇల్లంతా తిరిగి చూసి ఇదే దొంగతనం చేస్తుందేమో. ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల ముఠా నాయకుడు తరుగుతున్నట్టు తరుగుతున్నారు. వీడెవడ్రా బాబు నోట్లో పల్సర్ తరుగుతుంది ఓకే, వయసు అయిపోయి నీ ముసలిది తరుగుతుంది ఏంట్రా బాబు? నా వల్ల కాదురా దేవుడా.
ఛీ, ఇది నా పెళ్ళం చీర. ఇక్కడ దొంగలేడు. బామా నువ్వు కూడా నువ్వు రారా. అయ్యో దొంగ ఈ దారిలో ఎస్కేప్ అయితే ఇక్కడ మగాడు ఉండదు. అయితే నేను ఇక్కడే ఉంటా. ఈ మగధీరుడికి తోడు ముసల్దా. కొంచెం సేపు రిలాక్స్ అవుదాం. ఈ మూట మీద కూర్చుందాం. అమ్మా ఈ మూట ఇంకా బాగుంటుంది. అయ్యో అయ్యో దొంగ ఇంట్లో ఉన్నాడు. అందరూ రండి రండి, దొంగ దొరికాడు. అల్లుడు సగం చచ్చుంటాడు. అసలు టోటల్ గా పోయినట్టున్నాడు. ఎవరో చూద్దాం. ఓపెన్ చేయనా? స్టడీ. ఇక్కడ కూడా లేటనా? వీడెవడు? వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా? వీడు వాడు కాదు. ఎవడ్రా నువ్వు? ఏయ్ బూతులు మాట్లాడు. శక్తి ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం. అయ్యో నేను అప్పుడే చెప్పాను విన్నారా? ఒక అమాయకుడిని ఎలా చెప్పట్లేదే అత్తయ్య. నాకే సంబంధం లేదు. నేను ఎస్కేప్. బాలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమంటున్నాడు? మొహం వాచిపోయి ఎలా చెప్పరా? ఒక అమ్మాయి నీకు ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. నీకు ఓకే కదా? రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్తాను.